హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'ఎక్లా సంజయ్'. చాలా రోజులైపోయిందండి వీడియోస్ పెట్టి. కాబట్టి ఒక మంచి టేస్టీ రోటి పచ్చడితో మీ ముందుకొచ్చేసాననమాట. చాలా సూపర్బ్‌గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి గాని కలుపుకొని తిన్నారంటే అబ్బా! అనిపిస్తుందనమాట. బయట ఫుడ్ తిని తిని ఒక్కసారి మన ఫుడ్ తిన్నామంటే ఆ టేస్టే వేరే లెవెల్ కదా! కాబట్టి ఇలాంటి టేస్టీ పచ్చడి చేస్తాను. చూద్దాం పదండి. ఫస్ట్ అయితే ఒక చిన్న బాండిల్ పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి మినపప్పు అయితే వేసి దోరగా వేయించుకుందాము. ఇంతకీ ఏం పచ్చడి అనుకుంటున్నారా? అదేనండి మినపప్పు కొబ్బరి పచ్చడి అనమాట. చాలా బావుంటుంది వేడి వేడి అన్నంలోకైతే. ప్లీజ్ ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి అయితే యాడ్ చేసేసుకోండి. నేనైతే నా స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాననమాట. వీటిని బాగా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలనమాట. ఎంతైనా ఇంటి ఫుడ్డే కదండీ! బయట తిని నాలుకంతా చప్పబడిపోయినప్పుడు ఇలాగా కారంగా, పుల్లగా, కమ్మగా ఇలాగ ఈ పచ్చడి చేసుకొని తిని చూడండి. అబ్బా! సూపర్‌గా ఉంటుందనమాట. వీటిని బాగా దోరగా వేయించేసుకుందాము. మినపప్పు చూసారా? మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మంచిగా వేగుతూ ఉంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఈ కరివేపాకు కూడా మంచిగా వేగనిచ్చేద్దాము. కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి చట్నీకైతే. కాబట్టి ఖచ్చితంగా కొంచెం వేసుకోండి. చాలా బావుంటుంది. ఏ పచ్చడిలోకైనా కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా బావుంటుందనమాట. తర్వాత ధనియాలు, జీలకర్ర అనమాట. ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేశాననమాట. వీటిని గూడా మంచిగా దోరగా వేయించుకుందాము. జీలకర్ర, ధనియాలు అనేవి కూడా మంచిగా వేగాలండి. బాగా వేగిపోయాక ఇప్పుడు కొంచెం అంటే కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండయితే యాడ్ చేసేసుకుందాము. మరీ ఎక్కువ కాదు. ఎందుకంటే టమోటాలు యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం అంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి బాగా వేగిపోయాయండి. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చాయి కదా! మినపప్పు అనేవి. వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాము. మంచి అరోమాస్ వస్తాయండి. చాలా బావుంటుంది. ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా చేసుకొని తిని చూడండి. వీటినన్నిటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే బాండిల్లో మనకి టమాటాలు, కొబ్బెర వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ గూడా వేసేసుకుంటున్నాననమాట. నేనిక్కడ ఒక 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ అయితే వేశానండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక బాగా రెడ్‌గా పండిన టమోటాలైతే తీసుకోవాలనమాట ఈ పచ్చడికి. కొబ్బరి పచ్చడిలో టమోటాలు వేయరు కదా అండి అనుకోకండి. ఖచ్చితంగా వేసుకోండి. చాలా బావుంటుంది ఈ పచ్చడికైతే. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం బాగా రెడ్‌గా పండిన టమోటాలైతే వేసేసుకుందాము. ఈ టమోటాలు బాగా మగ్గనియాలండి. అప్పుడే మనకి పచ్చడనేది చాలా రుచిగా ఉంటుందనమాట. నిజం చెప్పండి, ఎన్ని కూరలున్నా ఒక్క ముద్ద పచ్చడితో తినాలని ఎవరికనిపించదు? ఖచ్చితంగా అనిపిస్తుంది కదా! కాబట్టి ఇలాగ ఒక్కసారి పచ్చడి చేసుకొని తిని చూడండి. చాలా బావుంటుంది. తర్వాత పచ్చి కొబ్బరి గూడా యాడ్ చేసేస్తున్నాననమాట నేను. టమోటాలనేవి బాగా మగ్గిపోయాయి కాబట్టి, మగ్గిపోయాక మనం కొబ్బరి ముక్కలు వేసేసి ఒక 2 మినిట్స్ జస్ట్ అలాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మరీ ఎక్కువగా వేగనీయకండి. చూసారా? 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ అలాగా వేయించేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటే, ఆ వేడికి కొబ్బరి అనేది కూడా మంచిగా వేగిపోతుంది మనకి. మన ఛానల్‌లో చాలా రకాల రోటి పచ్చళ్ళున్నాయండి. ఖచ్చితంగా వెళ్ళి ఎవరైనా చూడనోళ్ళుంటే ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అన్ని రోటి పచ్చళ్ళైతే చూడండి. చాలా బావుంటాయన్నమాట. మన రోటి పచ్చళ్ళైతే. చూడడమే కాదు చేసుకొని గూడా తిని చూడండి. చాలా బావుంటుంది. ఇప్పుడు మనకి టమోటాలనేవి బాగా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిచ్చేసుకుందాము. ఫస్ట్ అయితే మనం వేయించుకున్నాం కదా! మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు ఇవన్నీ గ్రైండర్‌లో వేసుకొని 4, 5 ఎల్లిపాయ రెబ్బలు, మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. మరీ ఫైన్ గ్రైండ్ చేయకండి. 2 విప్స్ ఇస్తే మనకి మెదిగిపోతుంది. అసలు ఈ పొడి గూడా టమోటాలు వేయకుండా ఈ పొడి ఉంటుంది గదా! ఈ పొడి గూడా వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారనుకోండి ఇడ్లీలోకి కానీ,
వేడి వేడి అన్నంలో కానీ ఈ పొడి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మినపప్పు పొడిలాగా ఉంటుందన్నమాట. చాలా నోటికి కమ్మగా ఉంటుంది ఈ పొడైతే. ఇప్పుడు ఇందులోకి మనం బాగా చల్లారిపోయిన కొబ్బరి ముక్కలు, టమోటా ముక్కలు యాడ్ చేసుకొని విప్పించుకుందాం సరిపోతుంది. ఇది తిరగమాత పెట్టుకోని అవసరం లేదండి. యాజ్ ఇట్ ఈజ్ ఎలాగుందో అలాగే తినేయొచ్చు. ఉల్లిపాయలు ఇష్టం ఉన్నవాళ్ళు ఉల్లిపాయలు కలుపుకొని తినొచ్చు. మీకు మరుసటి రోజుకి నిలువ ఉండాలంటే ఉల్లిపాయ కలపకండి. పక్కన యాడ్ చేసుకొని తినండి. టమోటాలు, కొబ్బరి అయితే బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాము. ఒక విప్పిచ్చానండి. చూడండి గ్రైండ్ అయిపోయిందనమాట. మంచిగా గ్రైండ్ అయిపోయింది ఈ పచ్చడి. ఈ టేస్టీ పచ్చడి మీరు కూడా చేసుకొని తిని చూడండి. సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము ఒకసారి. నిజం చెప్తున్నానండి. అద్దిరిపోయిందనమాట. ఖచ్చితంగా చేసుకొని తిని చూడండి. చేసుకొని ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఈ టేస్టీ పచ్చడి ఎలాగుందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా పెట్టండి. దీన్నైతే నేను వేడి వేడి రైస్‌లోకి ఎలాగుందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. మీకు నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి గూడా వేసుకొని తినండి వేడి వేడి అన్నంలో. చాలా బావుంటుంది అసలు. ఇలాగా అన్నం అయితే కాలిపోతుందండి నిజంగా. ఫస్ట్ ముద్ద మీకే పెట్టేస్తున్నాను. తినండి. మీ తరపున నేను తినేసి ఎలాగుందో చెప్తాను. నిజంగా సూపర్ అంటే సూపర్‌గా ఉంది. ఈ వీడియో గనుక నచ్చినట్లుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.